దీపాలని పెడతారు, ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి, వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావాహయామి అని కానీ త్రయంబకమావాహయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటా పతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వ్యపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు, ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మనుష్య శరీరం ఇవ్వచ్చు. ఈ మాట చెప్పినప్పుడు కీటా పతంగాహమశకాశ్చ వృక్షాః, కీటకములుంటాయి, చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకు ఉంటుంది, బల్లులు తింటాయి వాటిని, ఇతర భూతములకు ఆహారం అయిపోతాయి. అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు. ఆ దీప వైభవం వాటికి తెలిస్తే కదా. పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాః పతంగాః మశకాశ్చ, చ అంటే కూడా కీటకములు, పతంగాః పురుగులు, మశకాశ్చ దోమలు, వృక్షాః అవి ఎంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్ళిస్తాయి, ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపిస్తాయి, ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడొచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది. అది అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే, త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉంటాయి, చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు, జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. వాటికేం తెలియదు, అవేం పుణ్యం చేయలేదు. కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక, అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చెయ్యగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందు. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం, ఎట్టి పరిస్థితులలోనూ కూడా శివునకు కేశవునకు భేదములు పాటించరాదు. అందుకే ఈ నెలకి కార్తీక దామోదరుడు అధిపతి,
దామోదరుడికి పూజ చేస్తాం, పరమశివుడికి పూజ చేస్తాం. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు, బిల్వపత్రితో పూజ చేస్తారు. అలాగే విష్ణువాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజ చేస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈశ్వరాధిపత్యము ఎవరిది అంటే దామోదరునిది అన్నారు. దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసండి అసలు? దామ్యా మాత్రే ఉదరే బద్ధ ఇది దామోదర. ఎవరు తాటి చేత కట్టబడ్డాడో వాడికి దామోదరుడని పేరు. తాటి చేత ఈశ్వరుడు ఎలా కట్టబడతాడు? ఈశ్వరుడు తాడు ముక్కేసి కట్టడం అంత తేలిక? అలా భగవంతుణ్ణి కట్టేయచ్చు అంటే ప్రతి వాళ్ళు కట్టేస్తారు. కార్తీక మాసం చేసేటటువంటి వాళ్ళు నక్తవ్రతము అని చేస్తారు. అంటే పగటి పూట భోజనం చేయరు. పగటి పూట శరీరం నిలబడడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని మాత్రమే తీసుకుని ఈశ్వరారాధన చేసి సాయంకాలం వేళలో సూర్యాస్తమయం అయిపోయి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. కార్తీకం అంతా కూడా నక్తవ్రతం అంటే ఇలా చెయ్యవలసి ఉంటుంది. ఏదో ఆరోగ్య కారణాలు వాటిని పక్కన పెట్టండి, కనీసం భక్తితో చెయ్యవచ్చు. దీనికి దామోదరుడు అధిదేవత. ఎందుకు ఆ మాట చెప్పాలి? విష్ణువుకి ఎన్ని నామాలు లేవు? ఎన్నో నామాలు ఉన్నాయి. ఏ నామంతో విష్ణువు అధిదేవత అని చెప్పకూడదు? దామోదరుడే అధిదేవత అన్నారు. దామోదర లీల అని భాగవతంలో ప్రత్యేకంగా ఒక లీల. ఆ లీల అర్థమైతే, ఆ లీల వంట పడితే ఆ కట్టు ఎవరికి అర్థమైందో వాడి కట్లు తెగిపోతాయండి. అది విచిత్రం. అసలు ఒక కట్టు గురించి వింటే మనం కూడా కట్టుబడినట్టుగా అనిపిస్తుంది. మీరు చూడండి, ఒక్కొక్క కట్టు మీరు చూస్తే మీకు ఊపిరి ఆగిపోయి మిమ్మల్ని ఎవరో కట్టేసినంత బాధపడే ఆయాసం వస్తుంది. ఒక కుక్కని ఉచ్చు వేసి పట్టడం మీరు చూశారనుకోండి, ఆ ఉచ్చు ఆ కట్టులో చిక్కుకున్న కుక్కని ఇడుస్తుంటే మనకి ఊపిరి బిగపట్టేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఎలా కట్టేశారండి అనిపిస్తుంది. కట్టు మిమ్మల్ని కూడా కడుతుంది. కట్టుకున్న లక్షణం అది. ఎవరినో ఒకరిని పట్టుకుని వెనక్కి చేతులు ఇలా కట్టేసి కాళ్ళు కట్టేసి కొడుతున్నారు అనుకోండి, అతను నడవలేక కింద పడిపోతున్నాడు అనుకోండి, చాలా బాధ వచ్చేస్తుంది. బాప్రే ఎలా కట్టేశారో అని. కానీ ఒక్క దామోదర లీలలో మాత్రం ఆయన కట్టు వింటే మన కట్లు తెగిపోతాయి. ఇది విచిత్రం. అందుకని అసలు ఏం చెప్పారంటే దామోదరుడు అంటే ఎవరు తెలుసుకోవాలా వద్దా? దామోదరుడు అంటే తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పురాణ శ్రవణం చెయ్యాలి. దాని గురించి కాస్త 4 మంచి మాటలు చెప్పగలిగిన వాడిని ఎవరినో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆయన మీరు సమానంగా కూర్చోకూడదు. గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన ఎత్తుగా కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలి. అది వినయం. కూర్చుని అప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఎవరు దామోదరుడు? ఎవరి యందు 2 లక్షణములు ఉంటాయో వాడు దామోదరుడు. నేను కడతాను అంటే కట్టబడని వాడు, మనం వెంట పడితే కట్టబడేవాడు, వాడికి దామోదరుడని పేరు. అంటే కడదామని వెంటపడలేదు, ఎందుకు వెంటపడుతున్నాడో తెలియక వెంటపడిన వాడెవరో వాడికి కట్టబడతాడు. నేను కడతాననుకున్న వాడెవడో వాడి చేత కట్టబడడం, అటువంటి వాడెవడో వాడు దామోదరుడు. ఇప్పుడు వాడు శివుడా విష్ణువా? భగవంతుడు. అందుకే ప్రశ్నోత్తర మాలిక అని శంకర భగవత్పాదులు ఒక గొప్ప స్తోత్రం ఇచ్చారు. దాన్ని ఆయన ఏ పేరు పెట్టినా అలా ఉంటుంది. ప్రశ్నోత్తర మాలిక. మాలిక అంటే పుష్పమాలిక అంటాం కదా, అది నీ మెడలో వేసుకో అని. పుష్పమాలిక ఎందుకు ఇస్తారు? మెడలో వేసుకోమని కదా. అలా ప్రశ్నోత్తర మాలిక. పుస్తకం చూస్తానని ఇవ్వలేదు ఆయనది. ఏదైనా మీకు ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు ఏమిటండి అంటే నేను ఇంటికి వెళ్ళి పుస్తకం చూస్తానండి అని చెప్తామని నీకు ఆయన ఇవ్వలేదు దాన్ని. ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు కింద ఆయన ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఇచ్చారు. ఇది మాలిక కింద కట్టారు. ఆయన ఒక మాలగా కట్టారు. ఎందుకు కట్టారు? నీ మెడలో వేసుకుని తిరుగు. మెడలో వేసుకోవడం అంటే ఏంటి? మెడ అంటే కంఠము, కంఠమునందు ఉండాలి. అది కంఠమునందు ఉండడం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పగలగాలంటే నీ బుద్ధి ఎందు ధరించి ఉండాలి. బాహ్యమునందు మాల మెడలో వేసుకుంటావు, ఈ మాల బుద్ధి ఎందు ధరించి ఉండాలి. ధరించి ఉండడం చేత ఇక్కడున్న మాల ఇక్కడి నుంచి వాక్కులుగా పైకి వస్తుంది. నీకు ఏదో వివేకం అనగానేమి అన్నాడు అనుకోండి, ప్రశ్నోత్తర మాలిక తెలిసినవాడు తడుపుకోడు, వెంటనే చెప్పేస్తాడు వివేకం అంటే ఏమిటో. భగవంతుడనగా ఎవరు? కశ్చ భగవన్. శంకరుడే వేశారు ఆ ప్రశ్న. ఎవరు భగవానుడు? వెంటనే ఆయన అన్నారు మహేష.
శంకరనారాయణాత్మైక అన్నారు. భగవానుడంటే ఎవరో తెలుసా? మహేశ్వరుడు. మహేశ్వరుడు అని నేను అనగానే మళ్ళీ శివుడు అని అనుకుంటున్నావేమో. శివుడు మాత్రమే అని అనుకోకూడదు. శివుడంటే విష్ణువు కాదు, విష్ణువు అంటే శివుడని కాదనుకున్న వాడికి భగవానుడు తెలియడు. భగవానుడు ఎవరో తెలుసా? శంకరనారాయణులిద్దరూ కలిసి ఒకటిగా ఉన్న గారు అన్నాడు. శంకరనారాయణ అని పిలిచారు. మనకు అక్కర్లేదనుకోండి. ఆంధ్రదేశంలో పనికిమాలిన పేర్లన్నీ మనవే. ద్రవిడ దేశంలో ఇప్పటికీ శంకరనారాయణ అని పెట్టుకుంటారు. ఎంత గొప్ప పేరు శంకరనారాయణ అని దేవాలయం కూడా. శంకరనారాయణ అంటే శివ కేశవ సమాగమ స్వరూపము. అందుకే శంకరాచార్యుల వారు ఒక చోట స్తోత్రం చేస్తూ అంటారు, భూయాద్భక్తి రవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. అమ్మా నాకు భక్తి కావాలి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విష్ణువు పాదాలు పట్టుకుని శివుణ్ణి తిట్టడం, శివుడి పాదాలు పట్టుకుని విష్ణువుని తిట్టడం, ఇలాంటి దిక్కుమాల భక్తి నాకు అక్కర్లేదు. భక్తి అంటే ఏమిటో తెలుసా అమ్మా నేను అడుగుతున్నది నిన్ను? భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతి. హరిహరులు రెండు కాదు, హరిహరుడు ఒక్కటే. వాళ్ళిద్దరూ ఒకటే. ఒకనాడు విష్ణువుగా ఉన్నవాడు ఒకనాడు శివుడిగా ఉంటాడు, వేషం మారుస్తాడు తప్ప ఉన్నది ఆ ఒక్క స్వరూపమే అన్న భావన నా యందు బలపడిన భక్తి నాకు కావాలి తప్ప ఆయన వేరు ఈయన వేరు, ఈయన పూజ చేయడం ఆయన్ని తిట్టడం, ఆయన పూజ చేయడం ఈయన తిట్టడం, ఇలాంటి పనికి మాలిన భక్తి నాకు వద్దమ్మా అన్నది. కాబట్టి కార్తీక మాసము ప్రత్యేకించి దామోదరుడు అధిదేవతగా కలిగిన మాసము. దామోదరుడు అంటే నేను మీతో మనవి చేశా, ఈ రెండు లక్షణములు ఉన్నవాడు. అందుకే రెండు ముళ్ళ కథగా ఉంటుంది దామోదరుని.